హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో హోటల్ స్టైల్‌లో చూపించబోతున్నాను. అందుకోసం నేను కడాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. సో, తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు అవైతే వేసేసుకున్నాను. గ్రీన్ చిల్లీ అండ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. సో, అవంతా కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ లాగా లిటిల్ మరి అంత ఎక్కువ రాకూడదు. సో, అలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ అయితే అలాగా నీట్‌గా కడిగి పెట్టుకున్నాను. 1 కేజీ చికెన్. సో, చూసారు కదా! అవంతా వితౌట్ స్కిన్‌తో అయితే మేమైతే బిర్యానీ మేక్ చేస్తాము. సో, మీకెలా ఇష్టం ఉంటే అలా మేక్ చేసుకోవచ్చు. సో, వీడియోలో చూపించిన విధంగా మంచిగా అలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలా దినుసులంతా చికెన్‌లోకి బాగా ఇంకుతాయి. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడైతే నేను కస్తూరి మేతి వేశాను. సో, ఇది వేయడం వల్ల బిర్యానీ అనేది టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. సో, తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ అయితే 4 తీసుకున్నాను. 4 ఎనఫ్ 1 కేజీ చికెన్‌కి. సో, అవి కూడా మంచిగా కలుపుకొని ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అయితే 2 స్పూన్స్ అండ్ టర్మరిక్ అండ్ ధనియా పౌడర్ 2 స్పూన్స్ అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, తర్వాత మంచిగా కలుపుకొనేసి కర్డ్ అయితే ఒక కప్పు స్మాల్ కప్‌తో కర్డ్ తీసుకున్నాను. అలాగే పుదీనా అండ్ కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నాను తురుముకొని. సో, అదైతే యాడ్ చేసేసాను. సో, 1 లెమన్ అయితే అలాగా పిండేసుకోవాలి. లెమన్ ఏయడం వల్ల కొంచెం ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. సో, ఇలా బాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మసాలా అంతా చికెన్ పీసెస్‌కి బాగా పడుతుంది. సో, చూస్తున్నారు కదా! మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఎందుకంటే అడుగు అనేది మాడిపోతుంది. సో, ఇలాగ బాగా కుక్ అవ్వాలి. తర్వాత ఒక సెపరేట్ బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగా బాగా వాటర్ అనేది మంచిగా మరగాలి. మరిగిన తర్వాత పక్కన సెపరేట్‌గానే బాస్మతి రైస్ అయితే నేను వాటర్‌లో నానబెట్టుకున్నాను. 1 కేజీ చికెన్‌కి 1 కేజీ రైస్ అయితే తీసుకున్నాను. సో, మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మాకు ఎనఫ్. సో, వాటర్‌లో బాగా నానిన బాస్మతి రైస్‌ని వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత అందులో అయితే రైస్ తీసేసుకొని వేసేసుకున్నాను. సో, చూస్తున్నారు కదా! వీడియోలో చూపించిన విధంగా అలా కొద్దిసేపు అలా కలబెట్టాలి. సో, తర్వాతొచ్చేసి హాఫ్ బాయిల్ లైక్ 75% రైస్ అనేది కుక్ అవ్వాలి. సో, చెక్ చేసుకోవాలి. సో, నేనైతే అది కూడా చూపిస్తాను వీడియోలో. సో, చూడండి. సో, అలాగా రైస్ అనేది పట్టుకుంటే గన విరిగిపోతుంది. కొంచెం లోపల మరీ అంత కుక్ చేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ కర్రీ చేసాం కదా! సెపరేట్‌గా అందులో అయితే మొత్తం వాటర్ అనేది ఉంది. సో, అందుకు ఒక 75% ఒక కుక్ అయితే సరిపోద్ది రైస్ అనేది. సో, ముందుగా మనం చికెన్ అయితే అందులో వేసేసుకోవాలి. రైస్ తీసుకొని చికెన్ కర్రీ చేసుకున్నాం కదా! సో, కర్రీ కాదు. సో, బిర్యానీ కోసం నేను అలా చెప్తున్నాను. అందులో రైస్ కూడా పెట్టేసుకొని ఇలాగా పాన్ మీద ఒక తవ్వ పెట్టుకొని తర్వాత ఈ బిర్యానీ బౌల్‌నయితే దాని మీద పెట్టాలి. ఎందుకంటే మనం బిర్యానీ కుక్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా పెట్టి కుక్ చేయకూడదు. సో, చూస్తున్నారు కదా! రెడ్ ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేసేసాను. అండ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. సో, ఫుడ్ కలర్ వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేసేయొచ్చు. సో, అలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే డౌన్ సైడ్ మసాలా అంతా ఉండిపోతుంది కాబట్టి. సో, వీడియోలో చూపించిన విధంగా జస్ట్ నార్మల్‌గా కలిపెట్టుకున్నా సరిపోతుంది. సో, ఫైనల్‌గా నేనైతే ఘీ అనేది యాడ్ చేసుకున్నాను. సో, మై ఫేవరెట్ ఘీ. సో, ఘీ అయితే వేసేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ అయితే ఘీ వేసేసుకున్నాను. సో, నాకైతే ఘీ ఫేవరెట్ కాబట్టి ఘీ యాడ్ చేశాను. కొంచెం ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. సో, సెపరేట్‌గా నేను ఆనియన్స్ అండ్ జీడిపప్పు అలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసాను. సో, జీడిపప్పు కూడా చూసారు కదా! చాలా బాగా ఫ్రై అయిపోయింది. సో, బిర్యానీ కూడా ఒక పక్కల రెడీ అయిపోయింది. సో, ఓపెన్ చేస్తే ఇలాగ ఉంది. సో, చూసారు కదా! నాకైతే నోరు ఊరిపోతుంది. సో, అంత టేస్ట్ కూడా అలానే ఉంది. మీరు ఇలా ట్రై చేశారంటే పక్కా నెక్స్ట్ టైమ్ మళ్ళీ తినాలంటారు మీ ఇంట్లో వాళ్ళు. సో, అలాగా ఆనియన్స్ అండ్ కాజు అయితే పైన అప్లై చేసేసాను. సో, టేస్ట్ అయితే సూపర్ అండ్ స్మెల్ ఆల్సో నాకైతే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనేసింది. సో, ఫస్ట్ టైమ్ అయితే నేను బిర్యానీ కుక్ చేశాను విత్ మా ఆంటీ సపోర్ట్‌తో, ఓనర్ వాళ్ళ సపోర్ట్‌తో. షీ విల్ కుక్ వెరీ నైస్‌లీ అండ్ టేస్ట్‌లీ. సో, చూస్తున్నారు కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.